Subscribe to our channel and press the bell icon for the latest updates. మాడపడుచులకి అన్నదమ్ములకి జన సైనికులకి ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు, హృదయపూర్వక ధన్యవాదాలు. సౌండ్ సరిగ్గా లేదు. మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక మార్చొద్దు, ఏదో ఇష్టం కొంచెం వాల్యూమ్ పెంచిన వినిపించదు. మీ అందరికీ నాకు ఏదో మీరు చూడండి, నాకు ఉత్తరాంధ్ర పర్యటన పోరాట యాత్ర మన ఉత్తరాంధ్రతో స్టార్ట్ చేస్తున్నామని నాకు మన ఉత్తరాంధ్ర ఆట పాట భాష యాస సంస్కృతి చాలా ఇష్టమైంది. ఇందాక మీకు తెలుసు కదా, మన తప్పెటి గుళ్ళు ఉంటాయి. మన తప్పెటి గుళ్ళు కళాకారులు నాకు ఇందాక కనిపించారు, చాలాసార్లు కనిపిస్తూ ఉంటారు. ఇష్టం నాకు. నేను చాలాసార్లు అనుకుంటాను వాళ్ళకి ఏం చేయాలని. ముందు శుభంతో ప్రారంభిద్దాం. మన ఉత్తరాంధ్రకు సంబంధించిన తప్పెటి గుళ్ళు కళాకారులకి ప్రభుత్వం 65 సంవత్సరాలకు కానీ వారికి పెన్షన్ ఇవ్వట్లేదని, ముందుగా నేను కళాకారుని, తోటి కళాకారుని, కళాకారుల బాధను అర్థం చేసుకోగలిగామని, అందుకని మన ఉత్తరాంధ్రలో ఉన్న కళాకారుల్లో ముఖ్యంగా తప్పెటిగుళ్ళ కళాకారులు ఉన్నారు. మిగతా ఏ కళాకారులు ఉన్నా మన సంస్కృతిని ప్రతిబింబించే ఎలాంటి కళాకారులు వారికి 65 సంవత్సరాలు కాదు, జనసేన ప్రభుత్వం రాగానే 58 సంవత్సరాలకే వారికి పెన్షన్ పథకాన్ని ప్రవేశపెడతాం. అలాగే నేను వద్దు, ఏం బాగుంది, ఏం బాగుంది మీకా. నేను ఉత్తరాంధ్ర ఇంత పచ్చటి ప్రాంతం, 16 నదీ ప్రవాహాలు ఉన్న ప్రాంతం, కానీ ఇక్కడి నుంచి వలసలు ఎందుకు ఉండాలి? కొంచెం దయచేసి కొంచెం ఎవరు డిస్టర్బ్ చేయండి. నదీ పరివాహక ప్రాంతాలున్న ఇది పచ్చదనం ఉన్న ప్రాంతం, కానీ ఇక్కడి నుంచి వలసలు ఎందుకు వెళ్ళిపోతున్నాయి అనేది పదే పదే ఆలోచిస్తున్నప్పుడు చాలా మంది పెద్దలు ఇక్కడ మనకున్న తీర ప్రాంతం, అత్యధికంగా తీర ప్రాంతం ఉన్న ప్రాంతం, లాంగెస్ట్ తీర ప్రాంతం, మత్స్యకారులు ఎక్కువ ప్రాంతం ఇది. వీరికి మరి ఇక్కడి నుంచి వలసలు ఎందుకు ఉంటాయి? ఏ భవనం ఏదన్నా నిర్మాణంలో ఒక ఉపద్రవం జరిగితే దానికి సరిపోయేది ఉత్తరాంధ్ర కార్మికులు ఉంటారు ముఖ్యంగా. ఇది చాలా బాధ కలిగిస్తూ ఉంటారు. అలాగే నేను ఎందుకు మన జీవితాల్లో మార్పు రావట్లేదు అంటే, ఒక్కొక్క జిల్లా, శ్రీకాకుళం జిల్లా, విజయనగరం, విశాఖపట్నం, ఇవన్నీ కుటుంబాల చేతిలో ఉండిపోతున్నాయి. ముఖ్యంగా విజయనగరం ఒకవైపు అశోక్ గజపతిరాజు గారి కుటుంబంలో ఉంటే, మన బొత్స సత్యనారాయణ గారి దాంట్లో ఉంటే, అలాగే ప్రతి నియోజకవర్గంలో కుటుంబాల ఆధిపత్యంలో ఉండిపోతుంది. అంటే వాళ్ళు చెప్తేనే మనకి మంచిది, ఇంకా వాళ్ళకి అండగా ఉంటే తప్ప మనకి ఫలితాలు, మనకి పరిస్థితులు కానీ పరిష్కారాలు కానీ రావు. ప్రతిసారి మనం భయపడాల్సి వస్తుంది, కానీ ఇష్టం వేయట్లేదు ఓట్లు, తప్పక వేస్తున్నాం ఓట్లు. నేను ప్రాంతీయ విభేదాలన్నింటినీ పరిష్కారం చేసేవాడిని. సో నేను మీకు చెప్పదలుచుకుంది ఈ రోజున,
మార్పు ఎక్కడో చోట మొదలు పెట్టకపోతే అసలు ముందుకెళ్దు. నేను రాజకీయాల్లోకి వచ్చినప్పుడు నువ్వేం చేయగలవు, నీకు ఎంతమంది వస్తారంటే, ఈ రోజున తండ్రి ముఖ్యమంత్రిగా అయ్యి ఆయన చనిపోయిన తర్వాత ముఖ్యమంత్రి స్థానానికి వద్దామని వెళుతున్న జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన కూడా ఇంత వ్యవస్థ ఉంది, వాళ్ళకి ఎన్ని వేల కోట్లు ఉన్నాయి, ఎంత బలీయమైన వాళ్ళకి ఒక బలంగా పనిచేసే బలగాలు ఉన్నాయి. నాకు ఇవేమి లేకుండా ఒక చిన్నపాటి కానిస్టేబుల్ కొడుకుగా వచ్చిన నాకు తెలంగాణలో కూడా మన అభ్యర్థిని పెట్టి అంత బలం వచ్చింది. మరి మనకి ఒక్కళ్ళు నిలబడరని చెప్పారు కదా మనకి. అంటే ఇది ఎలా ఆలోచిస్తానంటే, రాజకీయం అనగానే వేల కోట్లు చేసేవాళ్ళు కాదు, ఎంతమందిని ప్రభావితం చేయగలిగే వ్యక్తులు, ఎన్ని లక్షల మెదళ్ళని కదిలించగలిగే వ్యక్తి, అది రాజకీయ వ్యవస్థని. అలాంటి బలం ఉంది మనకి. వేల కోట్లు తేగలిగే బలం లేదు, కానీ లక్షల మెదళ్ళని యువతని సినిమా మాండసంగా ఏదో పురుగులు పడిన పూలు చెప్తా ఉన్నారు మనకు. ప్రతి జిల్లాలో లక్షలాది మందిని కదిలించగలిగే శక్తి, ఆ ప్రభావం చేయగలిగే శక్తి జనసేనకు ఉంది. ఆడపడుచులకి అండగా నిలబడే శక్తి ఉంది. మన దగ్గర వేల కోట్లు, కానీ ఆ శక్తి ఈ రోజున మనకి ఇంతమందిని అభ్యర్థుల్ని నిలబడగలిగేలా చేసింది. ముఖ్యంగా మన నెల్లిమర్లలో ఎవరన్నా పోటీ చేయాలంటే కుటుంబాలు చెందిన వాళ్ళు ఉండాలి. కాదని చెప్పి లోకం మాధురి గారిని మన ఇక్కడి నుంచి నిలబెడతాం. నేను తిరుగుతున్నప్పుడు, మనకి ఉత్తరాంధ్ర పర్యటన తిరుగుతున్నప్పుడు ప్రతి చోట ఇక్కడ మన సారిపల్లి మరియు మిగతా మన భూ నిర్వాసితుల సమస్యలు ఎలా ఉన్నాయి, ప్రతి చోట సమస్యలు ఉన్నాయి. అలాగే ఫార్మాస్యూటికల్ కంపెనీలు కానీ వచ్చి జూట్ మిల్ కానీ మనకి ఈ కార్మికుల తాలూకు సమస్యలను అలాగే ఏమి పరిష్కారం చేయకుండా ఉండిపోయారు. అలాగే మనకి కావాల్సిన మౌలిక సదుపాయాలు, ఒక రోడ్డు లేదంటే ఒక ఆనకట్ట కావాలి. ఉదాహరణకి చంపావతి నదిపై ఒక చిన్నపాటి ఆనకట్ట కావాలి, మనకి ఇబ్బంది లేకుండా ఉంటాను. అలాగే మనకి కొత్త పరిశ్రమలు రావాలి. నేను ముఖ్యంగా విజయనగరంలో తిరుగుతూ ఉంటే నా దృష్టికి వచ్చిన సమస్య పుష్పాటి రేగ జల కాలుష్యం సమస్య వచ్చింది నా చేతిలో. నీళ్ళు మంచి ఇబ్బంది పడుతూ ఉన్నామంటే నాకు అనిపించింది డంపింగ్ యార్డ్ని దూరం పెట్టాలి. ఇవన్నీ నా దృష్టిలో ఉన్నాయి. ఇవన్నీ అలాగే ముఖ్యంగా నన్ను చాలా బాగా అడిగింది మన భోగాపురం ఎయిర్పోర్ట్ సమస్యలప్పుడు మనకి రామతీర్థ సాగర్ ప్రాజెక్ట్ చేయమని. ఎందుకంటే నేను మీకు ఈ రోజున మాటిస్తున్నాను, యాదాద్రిని వాళ్ళు తెలంగాణ ఎలా డెవలప్ చేశారో, తిరుపతిని మన వాళ్ళు ఎలా డెవలప్ చేశారో, రామతీర్థ సాగర్ని భద్రాద్రితో సమానంగా రామతీర్థ సాగర్ని ముందుకు తీసుకెళ్లే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది. అలాగే మనకి ప్రతి నియోజకవర్గానికి ప్రతి మండలానికి కూడా డిగ్రీ కాలేజ్ ఉన్న ఏర్పాటు జనసేన చేస్తుంది. అలాగే తాగునీటి సౌకర్యం, ఇంత చుట్టుపక్కల ఇంత పచ్చదనం పెట్టుకొని నీటి సమస్య ఉంది అంటే దాన్ని మనకి పాలసీ లోపం చేసే పని లోపం తప్ప సమస్య అక్కడ లేదు. దాన్ని శుద్ధి చేసి అందరికీ మంచినీటి సరఫరా అందించే మొత్తం అన్ని నియోజకవర్గాలకి వచ్చిన 18 నెలల్లో మొత్తం అన్ని గ్రామాలకి మంచినీటి సౌకర్యం చేసే బాధ్యత జనసేన ప్రభుత్వం తీసుకుంటాం. మీలో ఎవరన్నా డ్వాక్రా మహిళలు ఉన్నారమ్మా? మీరు పెద్ద డ్వాక్రా మహిళలమ్మా? నా గురించి తెలుగుదేశం వాళ్ళు చెప్తున్నారా? రాగానే మీకు ఏం చేయడం చెప్తున్నారా? వాళ్ళు మిమ్మల్ని భయపెడుతున్నారు కదా తెలుగుదేశం నాయకులు. నేను అలా కాదు, డ్వాక్రా
కాదమ్మా, చంద్రబాబు గారు ఈ రోజున మీకు డ్వాక్రా ఇవ్వడానికి కారణం ఎవరమ్మా? జనసేన కాదా, నేను కాదా వారికి మీకు డ్వాక్రా ఇవ్వడానికి? నేను గెలిపిస్తేనే కదా మీకు ఇవ్వగలిగింది. అలాంటిది వారు గెలిచింటే మీ పథకాలు ఇస్తున్నారంటే మా పథకాలు అనే కదా, మీకు అండగా ఉండే పథకాలు ఎందుకు తీస్తాను? దానివల్ల ఇంకో 10 రూపాయలు వచ్చే పని ఆలోచిస్తాను, కానీ మీ డ్వాక్రా సంబంధించిన పనులన్నీ నేను ఎందుకు మీకు తీస్తాను? అలాంటి అబద్ధపు ప్రచారాలు చేస్తూ ఉంటారు తెలుగుదేశం నాయకులు, దగ్గర నమ్మకం. ఇంకోటి, మీరు బ్యాంక్ అధికారుల దగ్గరికి వచ్చి ఇబ్బంది పెడతారు కదా, గట్టిగా మాట్లాడతారు కదా, మీకు కొన్నిసార్లు ఇబ్బందులు పడుతూ ఉంటారు కదా. అందుకే నేనేం చెప్పాను, కాకినాడలో డ్వాక్రా మహిళలతో మాట్లాడుతూ, మీరు ఇబ్బంది పడకుండా మీకోసం మహిళా బ్యాంక్ పెడతాం, మీరు డైరెక్ట్గా మీ దగ్గరికి వచ్చి డబ్బులు ఇచ్చే పరిస్థితి తిరగకుండా. అలాగే మీకు ప్రతి 10 మందికి ఒక గ్రూప్ లీడర్ ఎవరు ఉంటారు కదా, మీకు వాళ్ళని ఏమంటాం, మీరు మన రీసెర్చ్ పర్సన్ అంటారు, మీరు గ్రూప్ లీడర్ అంటారు కదా. సో నేనేం కోరుకున్నానంటే, మీకు చాలా వేల మంది గ్రూప్ లీడర్స్ ఉంటారు కదా, ఆ గ్రూప్ లీడర్స్కి అందరి మీద, ఆ గ్రూప్ సంబంధం మీద ఒత్తిడి ఉంటుంది, సభ్యులు ఒత్తిడి ఉంటుంది, వారికి ఎంత డబ్బులు వస్తాయి మీరు ఇచ్చే డబ్బుల మీదే ఉంటుంది ఆధారం. అలా కాకుండా మీకు అండగా నిలబడి ఇన్ని వేల మంది గ్రూప్ లీడర్స్ని, డ్వాక్రా మహిళల గ్రూప్ లీడర్స్ని, మీకు ఆ గ్రూప్ లీడర్స్ని ప్రభుత్వ వేతనాలు సమానంగా జూనియర్ క్లర్క్స్ గా, ప్రభుత్వ ఉద్యోగులుగా వాళ్ళు నియమించే బాధ్యత డ్వాక్రా గ్రూప్ లీడర్స్ ని తీసుకుంటాం బాధ్యత. చంద్రబాబు గారు చెప్తారమ్మా, చెప్పరమ్మా. ఎందుకు చెప్పరంటే 3 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలనే ఆయన భర్తీ చేయలేదు, యువతకు కావాల్సిన భర్తీ ఉద్యోగాలు, కొత్త ఉద్యోగాలు చేస్తున్నాము. ఎందుకు చేయరంటే ఆయనకి ధర్మ పోరాట దీక్షలు చేయాలి, డబ్బులు కావాలి. లోకేష్ గారిని సరదాగా విహారయాత్రలు పంపించాలని డబ్బులు కావాలి. మళ్ళీ మీకు జీతాలు ఇస్తే, ఉద్యోగాలు జీతాలు ఇస్తే సరిపో వాళ్ళకి, లేదంటే ఎమ్మెల్యేలు కొనడానికి డబ్బులు కావాలి. మరి మీకు ఉద్యోగాలు ఇస్తే వాళ్ళు డబ్బులు ఎక్కడి నుంచి వస్తారు? అందుకని ఇవన్నీ ప్రభుత్వం వాళ్ళు వస్తారు. ఎక్కడ హెరిటేజ్ నుంచి ఇస్తారా డబ్బులు? బయట మా ప్రభుత్వం నుంచి తీస్తారు. అలాగే డ్వాక్రా మహిళల కోసం మీకోసం ప్రత్యేకంగా అసెంబ్లీ ఇవ్వడానికి కమ్యూనిటీ హాల్స్ నిర్మించే బాధ్యత కూడా మేము తీసుకున్న ప్రతి చోట. అలాగే నేను చాలా మంది అంటారు, నువ్వు ఉచితంగా రేషన్ ఇచ్చేస్తావు, 2,500 రూపాయల నుంచి 3,500 రూపాయలు నువ్వు ఇచ్చేస్తావు, లేదంటే గ్యాస్ సిలిండర్లు ఇచ్చేస్తావు, నువ్వు ప్రభుత్వ ఖజానాన్ని దుర్వినియోగం చేస్తున్నావు అంటే నేను ఒకటే చెప్పాను, నేను కొత్తగా ఉన్న డబ్బుల్ని నేను చాలా నేను దోపిడీ లేక మిగతా వాళ్ళు దోపిడీ చేస్తారు. ఉదాహరణకి మన బొత్స గారు ఉన్నారు అనుకోండి, మన తెలుగుదేశం నాయకులు ఎవరు ఉన్నారు అనుకో, వాళ్ళకి ఒక 100 ఏళ్ళకి రేషన్ ఇమ్మంటే వాళ్ళు ఏం చేస్తారు, రేషన్ కొనేసి మీరు పంచాలంటే ఇక్కడి నుంచి మనకి పెట్రోల్ ఖర్చులు, కూలీ ఖర్చులు అన్నీ వేసి ఒక 10 లక్షలు, ఒక 1000 మందికి కలిపి. కానీ మీ దగ్గరికి వచ్చేటప్పుడు వస్తువులు 3 లక్షలకి ఉంటాయి, 7 లక్షలు దారిలో తినేస్తారు, అంటే 70% తినేస్తారు. తినేస్తా ఉంటారు వదిలేస్తే. నేను కోరుకుంటుంది, మీరు ఏ బియ్యం తినాలి, ఏ నూనె వాడాలి ప్రభుత్వాలకు ఎందుకమ్మా, మాకెందుకు? నేను కోరుకుంటుంది, మీకు ప్రభుత్వం ఇచ్చినది ఏంటంటే 2,500 నుంచి 3,500 మీకు ఇవ్వాలి, అంత వస్తువు విలువలు ఇవ్వాలి, అంత డబ్బు ఇవ్వాలి మీకు. అందుకని నేను మధ్యలో ఇవన్నీ దళారీ వ్యవస్థను తీసేసి డైరెక్ట్గా, ఇప్పుడు ప్రభుత్వం ఒక మాట చెప్తే ప్రభుత్వం నుంచి అక్కడ ఉన్న ఆడపడుచులు అకౌంట్ డైరెక్ట్ డబ్బులు వస్తాయి. నేను అది 2,500 రూపాయల నుంచి మీ కుటుంబంలో ఎక్కువ మంది ఉంటే 3,500, తక్కువ మంది ఉంటే 2,500 అంతే, అంతే తప్ప ఇది మీకు మధ్య దళారీ వ్యవస్థ ఉండదు. కొన్ని చాలా మంది బాధపడుతూ ఉన్నారు, రేషన్ షాప్ డీలర్స్ పరిస్థితి ఏంటని. రేషన్ షాప్ డీలర్స్ కూడా ఒకటే చెప్తున్నాం, మీరు రోడ్ల మీద పట్టడం నాకు ఇష్టం ఉండదు, కానీ మీకు ఆల్టర్నేట్ మీరు సంపాదించుకునే ఉపాధి అవకాశాలు రేషన్ షాప్ డీలర్స్ కూడా కల్పిస్తాం. మిమ్మల్ని రోడ్ల మీద ఎందుకు పెడతాం? మీరు బాగుండాలి, కాకపోతే వ్యవస్థ వెళ్లాల్సిన వాళ్ళకి వెళ్లకుండా మిగతా వాళ్ళు పొందుతుంటే దానివల్ల రేషన్ షాప్ డీలర్స్ నేను ఇబ్బంది పడుతుంది. రేషన్ షాప్ డీలర్స్ కూడా నేను నెల్లిమర్ల నుంచి మాటిస్తున్నాను, మీకు ఉపాధి అవకాశాలు కల్పించే బాధ్యత 3 నెలల్లోనే తీసుకుంటాను. దయచేసి మీరు ఆలోచిస్తాం. అలాగే చాలా మంది ఆడపడుచులు ఉన్నారు, ఈ ఆడపడుచులు కూడా నేను మాటిస్తున్నాను. ఇప్పుడు చిన్నప్పుడు
మా అమ్మ మా పిన్నులు ఉన్నాడు. మా పిన్ని ఇంటర్మీడియట్ చదువుతూ ఉంటే పెళ్లి సంబంధాలకి మా ఇల్లు చల్చనీళ్ళు పెళ్లి సంబంధాలకి ఎవరు చూడటానికి పెళ్లి చూపుల వాళ్ళు వస్తున్నారంటే ఏం చేసేవాళ్ళం, పక్కన వాళ్ళు కూర్చి ఆ ఎదురింటి వాళ్ళు చాప అన్ని తీసుకొచ్చి పరిచి మాకు అన్నట్టుగా చెప్పి పెళ్లికి వెళ్ళి కదా అలా చేస్తాం కదా మనం. అంటే పెళ్లికి ఇబ్బందులు ఉంటాయి కదా మనకి. మరి అలాంటి ఆడపిల్ల అనగానే ఏదో భారం మనకి. మరి ఆడపడుచు లేకపోతే సృష్టి ఉండదు, ఆడపడుచు లేకపోతే తినడానికి అన్నం ఎవరు పెడతారు? తల్లి లేని అసలు ప్రపంచం ఊహించుకోగలమా? ఒకవైపు ఆదిశక్తిని ప్రార్థిస్తాం, పార్వతీదేవిని ప్రార్థిస్తాం, కానీ అలాంటి బిడ్డ ఇంట్లో పుడితే అదేదో భారంగా ఆడపిల్ల అంటాం. మేము ప్రభుత్వం తరపు నుంచి మా ఇంట్లోనే నాకు సహాయం చేసి నా స్టాఫ్ పిల్లలు ఎవరున్న పిల్లలు ఆడబిడ్డలు పుడితే ఎక్కువ డబ్బులు ఇస్తాను వాళ్ళకి, మగ పిల్లలు పుట్టిందని ఇస్తారు. అది నా సహజంగా నాకున్న గుణం. అది అలాంటిది మన ఇంట్లో ఆడబిడ్డలు పుడితే చదువుకి ఎందుకు ఏదో ఒక ఐదు చేతిలో పెడితే సరిపోతుంది. ఒకళ్ళు ఐదు సరిగ్గా చూసుకోవాలి, ఇవన్నీ వీటన్నిటిగా. అందుకని ముందు ఆడబిడ్డ చదువుకోవడానికి, చదువుని ప్రోత్సహించడానికి, అలాగే చదువు ప్రోత్సహించడం వల్ల పెళ్లిళ్ళు అయితే వాళ్ళ సొంత కాళ్ళ మీద నిలబడడానికి మనం ₹1,00,000 10వ తరగతి చదివి 18 ఏళ్ళ నిండి ప్రతి ఆడబిడ్డకి పెళ్లికి సమయానికి ప్రభుత్వం తరపు నుంచి ₹1,00,000, అలాగే ఒట్టి చీరలు పంపించాం కాబట్టి చీర సారీ కింద 10,116 మన ప్రభుత్వం నుంచి ఇస్తున్నా ఉన్నాం. అలాగే రైతులకి, యువతకి నేను రాగానే ప్రభుత్వం 6 నెలల్లోపు 3 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తాను. మీకు మనకి నిరుద్యోగం మీద యుద్ధం ప్రకటిద్దాం. అలాగే మనకు పరిశ్రమలు రావాలంటే బొత్స సత్యనారాయణ గారు లేదంటే పట్టించుకొని అశోక్ గజపతిరాజు గారు ఉన్నంత కాలం, ప్రతి నియోజకవర్గంలో వాళ్ళ అనుగుణంగా ఉన్న నాయకులు ఉన్నంత కాలం పరిశ్రమలు రావు ఇక్కడికి. ఒకవేళ వచ్చినా అవి కాలుష్యాన్ని వెదజల్లే పరిశ్రమలు ఉంటాయి. ఇలా కాకుండా కాలుష్యాన్ని వెదజల్లకుండా మనకు ఉపాధినిచ్చే పరిశ్రమలు రావాలి అంటే చాలా బాధ్యతగా ఉండాలి. అందుకని లోకమాధవ్ గారిని వీళ్ళందరినీ ఎందుకు పెట్టామంటే మనకి చదువుకున్న వాళ్ళు కావాలి, మన సమస్యను అర్థం చేసుకునే వాళ్ళు కావాలి, మనతో పాటు సమానంగా మన కథం తెలిసిన వాళ్ళు కావాలి. ఇప్పుడు బొత్స సత్యనారాయణ గారు ఉన్నారు. 2014 ఏం చేశారు? ఆయన ఎవరు ఎదిరించారు? ఇక్కడ కూర్చోబెట్టి 2014 చేసిన పనికి ఆడపడుచు నుంచి రోడ్ల మీదకి వచ్చి ఆయన ఎదురు తిరిగారు. విజయనగరంలో 140% పెట్టారు. జనసేనకి నాయకులు ఎవరు రాకుండా చేశారు వీళ్ళందరూ కలిపి, స్థానికంగా 2 పార్టీల నాయకులు. కానీ ఈ రోజున జనసేన పార్టీకి ప్రతి నియోజకవర్గంలో ప్రతి ఒక్కళ్ళు వచ్చారు. ఈ రోజున విజయనగరం పార్లమెంట్కి రావడానికి భయపెడితే నేను ఉన్నానని చెప్పి జనసేన తరఫున నిలబెట్టడానికి వచ్చిన ముక్కా శ్రీనివాసరావు గారిని మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నాను. అలాగే నా ముందున్న మా దివ్యాంగుల అన్నదమ్ములందరికీ, నా ప్రతి సభకి వెళ్ళినా మీరు వస్తారు, ఏ సభకి వెళ్ళినా మీరు ఇంత ప్రేమగా వస్తారు. నాకు తెలుసు మీ కష్టాలు ఎలా ఉంటాయి. రోజువారీ పనులు చేసుకోవడానికి కూడా ఒక చిన్నపాటి బాత్రూమ్కి వెళ్ళాలన్నా మీకు ఉండే ఇబ్బందులు నాకు తెలుసు. మీకు తపన పడతారు. మీరు నా దగ్గరికి వచ్చి అడిగింది మీకు ఏం చేయగలనని. ముందుగా ఇళ్ళు పట్టాలు కానీ, ఇల్లు కట్టేస్తే ఇల్లు పట్టాలు కాదు, మీకోసం మీరు అనుకుగా తిరగలిగే ఇంటిని ముందు పెద్ద పీట మీకే వేస్తాను. ఎందుకంటే అందుకంటే మీరు ఎక్కువ బాధలు పడేవాళ్ళు, మీరు తిరగడానికి అనుకువగా ఉండేవాళ్ళు. అలాగే మీకు వ్యాపారాలు చేసుకోవాలంటే మీ అందరికీ వడ్డీ లేని రుణం తెప్పించే బాధ్యత నేను తీసుకుంటాను. అలాగే ఇది కాకుండా మీకు తక్కువ అంటే చిన్నపాటి ఇబ్బంది ఏదైనా ఉంటే వారికి 5,000, ఎక్కువ ఇబ్బంది ఉంటే వారికి 10,000 తాలూకు పెన్షన్ని మీకు ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటాను. నాకు మనస్ఫూర్తిగా మీ కళ్ళల్లో చూసి చెప్తున్నాను, నన్ను నమ్మండి. నాకు అంగవైకల్యం అనే పదం వాడకూడదు, కానీ చెప్తున్నాను, మీ కష్టాలు తెలిసిన వాడిని. నా గుండె రోధిస్తుంది మిమ్మల్ని చూస్తే, నా గుండె వేదనకు గురవుతుంది. 1,000 కోట్లు దోపిడీ చేస్తా ఉంటే, ఎవరెవరో తీసుకెళ్ళిపోతా ఉంటే నేను మీకు చెప్పగలను. మనస్ఫూర్తిగా ఈరోజు మీ ముగ్గురి కళ్ళలో చూసి చెప్తాను, నాకు మీరు ముగ్గురు కనిపించట్లేదు. ఎన్ని లక్షల మంది అసలు ఇలాంటి సమాజం ఉండకూడదని కోరుకుంటాను. మీరు అందరూ ఆరోగ్యంగా ఉండాలి. కుటుంబం మీరు పుట్టినందుకు మీ తల్లిదండ్రులు
మీరు కుటుంబానికి ఆదరణగా అండగా ఉండాలనే పరిస్థితులు మీకు కల్పించే బాధ్యత తీసుకుంటానని చెప్పి మనస్ఫూర్తిగా నా అన్నదమ్ములకు తెలియజేస్తాను మాడపరిచి. అలాగే భోగాపురం ఎన్ని అరవింద్ ఫార్మా లాంటి కంపెనీల్లో పనిచేస్తున్న కార్మికులు వేతన సమస్యలు ఉన్నాయని నా దృష్టికి అంతకుముందు కూడా చూశాను. భోగాపురంకి వచ్చినప్పుడు ఎక్కడ పేపర్స్ ఇచ్చారు. ఇప్పుడు నేను తేలిగా చెప్పేయచ్చు ఆ సమస్యల్ని నిలిచేసి చేసేస్తాను. అలా కాకుండా నేనేమంటున్నానంటే ఆ యాజమాన్యాన్ని పిలుస్తాం, అరవింద్ ఫార్మాస్యూటికల్స్ యాజమాన్యాన్ని పిలుస్తాం. ప్రభుత్వం రాగానే మీరు ఉత్తరాంధ్ర భూముల్ని కానీ మా విజయనగరం మా నెల్లిమర్ల భూములలో ఇంత తీసుకున్నారు, మీరు మా వనరుల మీద మా సహజ వనరుల మీద మీరు అభివృద్ధి సాధిస్తూ ఉన్నారు, ప్రభుత్వం మీకు సహకారం ఇస్తుంది. మీరు వారికి డబ్బులు ఇచ్చే సమయంలో మీరు ఏమాత్రం చేస్తే ప్రభుత్వం నుంచి వాళ్ళకి ఇబ్బందులు ఉంటే ఫస్ట్ తొలగిస్తాం. అన్ని చేసిన తర్వాత కూడా మీకు వేతనాలు పెంచకపోతే, వేతనాల్లో న్యాయం జరగకపోతే ఖచ్చితంగా వారి మీద బలమైన చర్యలు తీసుకుంటాం, మీకు వేతనాలు పెంచేలా బలంగా తీసుకుంటాం. ఇది అరవింద్ ఫార్మాస్యూటికల్స్ లో ఉండే కార్మికుల సమస్యలన్నిటికీ నేను చాలా బాధ్యత తీసుకుంటాను. అలాగే చిన్న నేను మా బంధువుల్లో చాలా మంది, ఉదాహరణకి మా పెద్దనాన్న కూతురు ఇప్పటికీ ఊరి పేరు మర్చిపోయాను నాకు, ఆవిడ ఈ రోజుకి చిన్న కూరగాయలు కొట్టుంటుంది ఆవిడకి. అంటే ఆవిడకి రోజు చిన్న కూరగాయలు కొట్టుని అడుగుతారు వాళ్ళు. సరే నేను ఎప్పుడు నా మనసు చిరు వ్యాపారులు, ఫుట్పాత్ వ్యాపారులు, చిన్నపాటి తోపుడు బండ్లు వాళ్ళు ఎలా బతుకుతారన్న ఆలోచన ఉంటుంది. అందుకని వారి కోసం చాలా మంది తక్కువ అంటే 100 రూపాయలు తీసుకొని 100 రూపాయలు చిన్నపాటి బండికి కావాలి అంటే 1000 రూపాయలు తీసుకొని 900 ఇస్తారు, 100 రూపాయలు కట్ చేసుకుంటారు చాలా మంది వడ్డీ వ్యాపారస్తులు. అలాగా వడ్డీ పెరిగిపోయి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు వ్యాపారులు, చిన్నపాటి వ్యాపారులు. వారికి చిన్నపాటి రుణ సదుపాయం కావాలి. వారికి అండగా ఉండటానికి చిన్న వ్యాపారులకి, ఫుట్పాత్ వ్యాపారులకి నేను పావలా వడ్డీతోటి 10,000 రూపాయల వరకు ఎన్నిసార్లు మీరు రుణం తీసుకోండి అంటే మీరు పావలా వడ్డీ ఇచ్చి 10,000 రూపాయలు తీసుకుంటే ఇంకో పావలా అది తీర్చేస్తే మళ్ళీ ఇంకో 10,000 తీసుకుంటే ఎప్పటికీ మీరు తీసుకునేలాగా, నిరంతరం తీసుకునేలాగా వడ్డీ డబ్బులు తీసుకొని అప్పు తీసుకొని కట్టేస్తే మీ వ్యాపారాలు ఎవరిని అడగకుండా ప్రభుత్వం దగ్గర అత్యంత తక్కువ వడ్డీతోటి మీరు తీసుకెళ్తే మీరు వడ్డీ వ్యాపారస్తుల చేతుల్లో నలిగిపోకుండా చిన్న వ్యాపారులు కాపాడుకునే స్కీమ్ ఇది. అందుకని మేము చిన్న వ్యాపారులకి అండగా ఉంటాం. ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి నా బంధువులు చాలా మంది నలిగిపోవడం చూసినవాడిని, నాకు దగ్గరగా కనిపించిన నలిగిపోవడం చూశాను కాబట్టి ఆ బాధ నాకు తెలుసు. అందుకని ఫుట్పాత్ వ్యాపారులకి, చిన్న వ్యాపారులకి అండగా ఉండే స్కీమ్స్ ఇది. అత్యంత తక్కువ వడ్డీతోటి, పావలా వడ్డీతోటి మీకు రుణం కల్పించే ఈ ప్లానింగ్. అలాగే మనకి ముఖ్యంగా మన నెల్లిమర్లకు సంబంధించి ఇళ్ల పట్టాల సమస్య ఉంది, అయితే మనకి ఇంటి సమస్య ఉందని. నేను ప్రభుత్వం మీకు ఇళ్ల పట్టాలు మనందరికి కావాల్సింది ఏంటంటే ఉండటానికి ఒక గూడు కావాలి. అది స్థలం ఉన్న చోట మీకు ఇళ్ల పట్టాలు ఇప్పించే బాధ్యత మేము జనసేన ప్రభుత్వం తీసుకుంటుంది. ఒకవేళ ఆ స్థలంలో పట్టా లేకపోతే ఉన్న తక్కువ స్థలంలోనే బహుళంతస్తుల భవనాలు నిర్మించి, ఒక అంతస్తు కాదు కనీసం 3 అంతస్తులు, అది కూడా మీకు కొన్ని చోట్ల అత్యంత తక్కువ ఖరీదుతో ఉండే లిఫ్ట్ సౌకర్యాలు కూడా ఉంటాయి. అలాంటి ఎక్కువ మంది ఉండగలిగే లిఫ్ట్ సౌకర్యాలు పెట్టేలాగా మీకు బహుళంతస్తుల భవనాలు నిర్మించి మీరు ఎక్కడో మీరు ఇబ్బంది పడకుండా కుదిరితే స్థల పట్టాలు ఇప్పిస్తాను, లేదంటే బహుళంతస్తుల భవనాలు నిర్మించే బాధ్యత జనసేన ప్రభుత్వం తీసుకుంది. ఇక్కడ కుట్టు పరిశ్రమ ఎక్కువ ఉందమ్మా మనకి, కుట్టు పరిశ్రమ ఎక్కువ ఉందా మనకి. అలాగే ఇక్కడ మత్స్యకారులు ఎవరు ఉన్నారా? మత్స్యకారులు చాలా మంది ఉన్నారు మన సోదరులందరికీ. వారికి 58 ఏళ్ల వయసు వచ్చేటప్పటికి మీకు 5,000 రూపాయల పెన్షన్ ని జనసేన ప్రభుత్వం రాగానే మీకు ప్రతి నెల అందజేయడం. అలాగే 300 రోజులు పని దినాలు ఉండేలాగా, ఒకవేళ తుఫాన్ హెచ్చరికల సమయంలో కానీ వేట నిషేధ సమయంలో మీకు రోజుకి 500 రూపాయలు మీకు ప్రభుత్వం తరఫు నుంచి బాధ్యత జనసేన ప్రభుత్వం తీసుకుంటారు.
ఇది నిపోని నేను ఎందుకు ఇంత తపన పడుతున్నాను సినిమాలు వదిలేసి ఎందుకు రావాలి అంటే, నేను సహజంగా చిన్న కుటుంబాల నుంచి వచ్చిన వాడిని, కష్టాల్లో పెరిగిన వాడిని. మీ అందరికీ నేను సినిమా యాక్టర్ అవ్వడం కూడా కష్టాలు ఏమనుకుంటారేమో, కానీ నేను చిన్నప్పటి నుంచి మా నాన్న కానిస్టేబుల్గా ఉన్నప్పుడు చిన్న వీధి బళ్ళు చదువుకున్నప్పుడు నాకు గుర్తు, నాకు తెలుసు. నాకు అలాగే సినిమాలు చేస్తున్నంతకాలం నేను ఆనందమో నేను ఎప్పుడు చూడలేదు. తోటి మనిషి కష్టాలను చూసి నేను కదిలిపోయేవాడిని. అందుకే నా వంతు సహాయం ఎప్పుడు చేయకుండా నేను మానలేదు. నాకు కుదిరినంతసేపు సహాయం చేసేవాడిని. కాకపోతే నాకున్న మనసుకి వ్యక్తిగతంగా చేయడం సరిపోవట్లేదు. అందుకని రాజకీయాల్లోకి వచ్చాను, మీకు అండగా నిలబడ్డాను రాజకీయాలకు. అలాగే ఉపాధి అవకాశాలు రావాలి అంటే మీ అందరికీ యువతకి నేను పరిశ్రమలు రావాలంటే ముందు చాలా జాగ్రత్తగా రాజకీయ వాతావరణం బాగుండాలి, మంచి బాధ్యత రాజకీయ నాయకులు కావాలి. అందుకని నేను చాలా ఆలోచించి వచ్చాను. మార్పు మన వల్ల ఏం జరుగుతుంది అనుకుంటే, మీరు ఇంతమందిని చూశారు, వైసీపీ నాయకులను చూశారు. ఇప్పుడు ఉదాహరణకు మనకి ఇన్ని సమస్యలు ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు బాధపడుతూ ఉంటారు. మీరు ఎంతసేపు మా కూర్చోబెట్టి వాళ్ళతో వెళ్ళలేదు, కలిసి పోటీ చేయలేదని. నిజానికి జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా అసెంబ్లీకి వెళ్ళుంటే ఎన్ని సమస్యలు, అరవింద్ ఫార్మాస్యూటికల్ దగ్గర ఎన్ని సమస్యలు ఆయన ప్రస్తావించుండొచ్చు అసెంబ్లీకి వెళ్తే. ఇప్పుడు ఆ అసెంబ్లీకి వెళ్ళిన వ్యక్తితోటి ఏమనకూడదంటే మీరు తప్పు చేశారు. మీరు నేను పార్టీ పెట్టి నేను హైదరాబాద్ లో కూర్చుంటే అలా, నేను పార్టీ పెట్టి మనకి ఉద్దానం దగ్గరికి వచ్చాను, మొత్తం పోరాటం తిరుగుతా ఉన్నాను, ప్రతి సమస్యలను లేవనెత్తాను, ప్రభుత్వం చేత పనులు చేయించాను. మరి నేనే ఇంత చేయగలిగినప్పుడు ఒక ప్రతిపక్ష నాయకుడు ఆయన క్యాబినెట్ హోదా, ఆయన వ్యవస్థ అండగా ఉంటుంది, ఆయనకు హక్కు ఉంటుంది. నాకు అసెంబ్లీకి వెళ్ళే హక్కు నాకు లేదు. మరి ఆయన చేస్తుండొచ్చు, అందుకని ఆయన కూడా మాట్లాడుతాను తప్ప నాకు ఆయనంటే వ్యక్తిగతంగా నాకెందుకు ద్వేషం ఉంటుంది. మీరు పనులు చేయట్లేదు మాట్లాడుతాను. ముఖ్యమంత్రికి ఈరోజు తెలుగుదేశం పార్టీ ఉంది అంటే మనం అండగా ఉన్నాం, వాళ్ళు దానికి నిలబడలేకపోయారు. అందుకని ఈ రోజున బయటకు వచ్చి మన స్వతంత్రంగా మన కాళ్ళ మీద మనం నిలబడగలిగి ఈ రోజున మార్పు కోసం వచ్చాం. మార్పు అంటే ఏంటి? ఏదో కూర్చోబెట్టి అద్భుతాలు చేసేస్తామని కాదు, కష్టం నచ్చిన ఇళ్ల పట్టాలు కావాలి, ఇళ్ల పట్టాలు వచ్చే మార్పు. ఎవరిని ఇబ్బంది పెట్టుకుని 10 సార్లు నాయకులు తిరిగి చేతులు కట్టుకొని ఏదో వాళ్ళు ఏదో పడేసేవాళ్ళు, మనకేదో మనం ఎప్పుడు అడుక్కునే వాళ్ళు ఏదో ఇచ్చేవాళ్ళు. ఇలా కాకుండా హక్కు కింద మనం తీసుకోవాల్సిన మనకి ప్రేమతో ఇచ్చేవాళ్ళు కావాలి. అది మార్పు, నేను కోరుకునే మార్పు. ఇక్కడున్న దివ్యాంగులు ఉన్నారు, దివ్యాంగులకి మరి ఎక్కడ తిరగలరు, నాయకులకి నమస్కారం పెట్టలేదు. దివ్యాంగులకి నువ్వేలే డబ్బులు ఇవ్వగలిగే ప్రభుత్వం రావాలి, అది నేను కోరుకునే మార్పు. యువతకి ఉద్యోగాలు రాకపోతే వాళ్ళు బైకుల మీద రోడ్ల మీద తిరుగుతుంటే ఎందుకు తిరుగుతున్నారు, వాళ్ళకి ఏం చేద్దామని చెప్పి ఒక పరిశ్రమలు పెట్టి వాళ్ళకి ఉపాధి అవకాశాలు కల్పించి, స్కిల్స్ లేకపోతే స్కిల్ ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు కల్పించే మార్పు, అలాంటి మార్పు నేను కోరుకునేది. అలాగే ఒక ఆడబిడ్డ పెళ్లి అవ్వడానికి ఇబ్బంది లేకుండా ప్రభుత్వాలు అండగా ఉంటాయి, అలాంటి మార్పు నేను కోరుకున్నాను. ఇది నేను కోరుకుంటున్నాను. అంతేగాని ఎంతసేపు వీళ్ళ పల్లకీలు మొయ్యటమే తప్ప మన జీవితాలు బాగుపడట్లేదు. ఎప్పుడు మనకు అయ్యా బాబు అంటే వీళ్ళకి చేతులు చాపడమే. నేను ఎవరిని నిలబెట్టాలి ఇక్కడ అభ్యర్థులు కానీ కాదు, నేను ఎలాంటి వ్యక్తిని ఎలాంటి ఆశలు పార్టీని స్థాపించాను, ఎవరి అండలు లేకుండా ఇంత దూరం వచ్చిన వాడిని. మీ అండదండలు మీ ఆశీస్సులు ఏ స్థాయికి తీసుకెళ్ళను ఆంధ్రప్రదేశ్ మీరు ఒకసారి ఊహించుకోండి. అందుకని నిర్మల్ నుంచి లోకం మాధవ్ గారిని విజయనగరం పార్లమెంట్ కోసం మనకి ముక్కా శ్రీనివాస్ గారి పార్లమెంట్ అభ్యర్థిగా గెలిపించవలసిన మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నాకు ఇంత బంగారం లాంటి అవకాశం ఇచ్చిన మా ఆడపట్టి మా అక్క చెల్లెలందరికీ. Subscribe to our channel and press the bell icon for the latest updates.